అందం శాపం అంట. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిర్రు, అంటే మనము యూట్యూబర్లే కాకపోతే మనం అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు, ఏదో స్టార్ట్ చేసినాం అనుకోండి. ఇప్పుడే ఒక ఛానల్లో పెట్టిర్రు, అందం శాపం అని పెట్టిర్రు. పాపం మోనాలిసా కుంభమేళంలో చాలా బాగుంది ఆ పిల్ల, కళ్ళు, మొహం, అండ్ నవ్వు అంత బాగుంది ఆ పిల్లని. అందం శాపమా, ఇంతమంది వచ్చిన ఫోన్ బాగా కొట్టేసింది. ఫోన్ కాదు, మైక్ తీసుకొని కొట్టాల ఉరికిచ్చి మిమ్మల్ని. అప్పుడు పాపం ఏదో పొట్ట కోసం ఇంత దూరం వచ్చింది కుంభమేళ, ఏదో మా అమ్ముకోవడానికి వచ్చింది. సరే బాగుంది అనుకోండి, మీకు నచ్చితే ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలా. అసలు వచ్చి ఒక 100 మంది వచ్చి ఉంటారు, 1,00,000 మంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఎవరైనా సరే ఒక్క రుద్రాక్ష మాలైనా కొన్నారు మీరు, మీ మొహాలకి కొనం. ఆమెతో యూట్యూబ్లో ఒక ఫోటో తీసుకొని ఒక రీల్ తీసుకుంటే యూట్యూబ్లో పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వచ్చేస్తారు కదా అని మీకు తెలివి. పోయిన పని ఏదో చూసుకొని వచ్చేస్తే అయిపోయాగా. పాపం ఎన్ని తీసుకొచ్చే మూటలు ఒక్కటి కూడా అమ్మకుండా పోయిందా, ఏదో దాక్కోవాల్సి వచ్చింది పాపం. అది అలాంటి పరిస్థితి వచ్చింది ఆ పిల్లకి. సో మోనాలిసా మాత్రం చాలా బాగుంది. ఏ అమ్మాయినా సరే ఇష్టపడాల్సిందే. ఆమె కళ్ళు, ఆమె నవ్వు ఎవరికైనా ఉందా అని ఇప్పుడు ఆడవాళ్ళు. సో ఒక 2-3 రోజులు ఆగండి. సో మీరు ఎవరిని పడితే వాళ్ళు ట్రోల్ చేసేస్తారా అని అంటారు మన వాళ్ళు. సో అది మంచిగా ముచ్చట.